అక్క అన్వేష్ గురించి ఏం చెప్తారు? అన్వేష్ గురించి నాకు అసలు మాట్లాడడం కూడా ఇష్టం లేదు. ఎందుకంటే వాడు ఒక మనిషి కాదు కదా. మనిషి కానప్పుడు దాని గురించి ఏం మాట్లాడతాను చెప్తాము. సనాతన ధర్మం గురించి వాడికి ఎంత చెప్పినా షోటోని ముందర శంకుదినట్టే. వాడు పొద్దున ఒకటి చెప్తాడు, రాత్రి ఒకటి మాట్లాడతాడు. ఆ పిచ్చి కుక్క నన్ను అప్పటిదప్పుడు ఏమన్నా కొంచెం చెవులన్నా దులుపుతుంది. అది అట్లా కూడా కాదు. వాడు ఆడ పిచ్చి కుక్క కాదు, వాడు మనిషి కాదు, వాడు అట్లా ఆడది కాదు, అట్లా మొగోడు కాదు. వాని గురించి మనం మాట్లాడుకొని మన విలువను మాట్లాడినా సీతాదేవిని అవమానించినందుకే మాట్లాడతలేను. ఎందుకంటే వాడంటే వేస్ట్ ఫెలో గాడు. నాకు ధర్మం గురించి తెలుసు, సీతమ్మ గురించి తెలుసు, నాకు ద్రౌపది గురించి తెలుసు. వాళ్ళని ఒక గొప్ప దేవతలుగానే ఊహించుకున్నాం. ఆ మాటలని నా మైండ్ లో పెట్టుకోదలుచుకోలేదు. వాడు ఇండియాలో ఉంటే చెప్పేటోళ్ళం. ఏం చేస్తారు? వాడు రాని తమ్మి ఏం చేస్తున్నా నువ్వేరా చూద్దు, ఏం చేస్తున్నా చూద్దు. ఇండియాకి వచ్చినాక ఇండియాలో అడుగు పెట్టిన తర్వాత ఎవరు ఏం చేస్తారో చెప్తారు. ఎందుకు అంటే భారతదేశం గొప్పది. భారతదేశం గురించి ఇతర దేశాలల్లా నువ్వు భారతదేశాన్ని చీ అంటున్నావు చూడు, ఇది ఇట్లా అంటున్నావు చూడు. నువ్వు తల్లి పాలు దాగి తల్లి రొమ్ములు విసికినోనివి, నువ్వు ఒక వేస్ట్ కానివి. ఫాలోవర్స్ కి అన్ఫాలో కమ్మంటున్నా. ఎందుకంటే మనం ఇండియన్స్ మనం ఇండియన్ భారతదేశం వాళ్ళం కాబట్టి మన సంస్కృతిని మనం కాపాడుకోవాలన్న వాళ్ళందరూ అన్ఫాలో కానీ. ఒక్కటే చెప్తా, ఏది ఏమున్నా భారతదేశం నా మాతృభూమి. తల్లిదండ్రులందరూ మనకు అక్క చెల్లెళ్ళు కూడా మన సోదరి మనలతో సమానంగా. మన బయట ఆడవాళ్ళైనా కూడా ఒక భార్య తప్ప అందరు కూడా మనము మన భారతదేశంలో అక్కజల్లగానే భావించాలి అనేది అంటున్నా. నేను అనేది ఏంటంటే ఎంజాయ్మెంట్ వేరు, ఎంటర్టైన్మెంట్ వేరు. ఎంటర్టైన్మెంట్ కలిపితే ఒకటేసారి అన్నం కూర పప్పు చారు కలిపినట్టుంటది. కాబట్టి దేని దానికే ఉంటది. ప్రతి విషయంలో కూడా యువత చదువుకున్న తర్వాత ఎదగండి, కానీ కొంచెం కల్చర్ మీద కూడా దృష్టి పెట్టండి. ఎందుకంటే మీ భవిష్యత్తు అనేది, మీ బంగారు భవిష్యత్తు మీకే ఉపయోగపడుతుంది. మా జీవితాలు ఎట్లాగో దగ్గర 40-45 సంవత్సరాలు వచ్చినాయి. మగపిల్లలు, మీకు మంచి భవిష్యత్తు ఉంది. మీరు మంచిగా ఉంటే మీకు రాబోయే భార్య కూడా హ్యాపీగా ఉంటది, మీ కుటుంబం కూడా బాగుంటది. కాబట్టి మీరు తల్లిదండ్రులు మీకు స్వేచ్ఛ ఇచ్చినారని చెప్పేసి ఆ స్వేచ్ఛని మితిమీరకండి. స్వేచ్ఛ చాలా మందికి అవసరం, నేను కాదంటలేను. కానీ ఆ స్వేచ్ఛ మనకి ఇచ్చినంత వరకు మీరు దాన్ని మంచిగా వాడుకోండి. మంచి బాటలో నడవండి. తల్లిని చెల్లిని ఒక దేవతలాగా పోల్చండి. దేవతలాగా పోల్చకపోయినా పర్వాలేదు, ఒక మనిషిలాగా గుర్తించండి. చెల్లి అంటే ఏంది, తల్లి అంటే ఏంది అనే రీతిలో మీరు ఉంటే అప్పుడు కొంచెం సమాజంలో మార్పులు వస్తాయి. బుక్కులు చదివినా సినిమాలు చూసినా రావు. మనలో మార్పులో ఎవరు చెప్పినా కొంతమంది ఏమో చెప్పటోళ్ళక చెడిపోతారు, కొంతమందికి ఏమో వాళ్ళంతలో వాళ్ళు రియలైజేషన్ అవుతారు. ఇట్లాంటివి చూసినప్పుడు, కొన్ని సినిమాలు చూసినప్పుడు నిజంగా కదా మనం చేసింది అట్లా కాదు ఏమో ఇట్లా అనేది ఉంటది, ప్రభావం ఉంటది. కాబట్టి ఈ చర్చా వేదికలు కూడా అందుకే. కాబట్టి ఒక తెలంగాణ బిడ్డగా నేను మహిళల పైన పిహెచ్డీలు, డబుల్ పిహెచ్డీలు చేసిన. వాళ్ళ మనోభావాల గురించి, ఒంటరి మహిళల గురించి. అస్సలు నన్ను ఎవరు బెదిరించలేదు. పాన్ ఇండియా, ఇక్కడ కర్ణాటక, తమిళనాడు, గోవానంట, బెంగళూరు అంట, ఆంధ్ర, రాయలసీమ, సౌదీ నుంచి, యుఎస్ నుంచి, కెనడా నుంచి కాల్స్ చేస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. 99% నాకు మంచి మెసేజ్లు పెడుతున్నారు. మేము నీకున్నాం చెల్లెమ్మ, మీరు మేము మాట్లాడాలనుకున్నాం కానీ మాకు రావట్లేదు మాట్లాడము లాగా మీరు ముందుకు వెళ్తున్నారు, మీరు మాట్లాడని అన్నారు. ఆ రోజు కూడా నువ్వు గిట్లే నన్ను అడిగినావు, అక్క గిట్ల మహిళల మీద మీరు రీసెర్చ్ చేస్తూ మహిళలకు మీరు ఉపాధి చూపిస్తారు కదా, ఒక మహిళల మీద శివాజీ ఇట్లా మాట్లాడిండు అంటే నేను అప్పుడు కామన్ గానే మాట్లాడినా. ఆ కామన్ వర్డ్ అంటే నేను ప్రతిరోజు మా మహిళలకి, ఫౌండేషన్ మహిళలకు చెప్తున్నాను, నీకు చెప్పిన. అది మొత్తం దేశం మొత్తం ఓన్ చేసుకుంది. అప్పుడు నాకు అనిపించింది జీవితంలో ఇది చాలు, ఇంకా డబ్బు, హోదా, పరపతి ఏం రాదు. ఇవాళ ఒక సంధ్యమ్మని ఒక బిడ్డగా చూసుకుంటున్నారు, అక్కగా చూసుకుంటున్నారు. ఇంకొకటి కొన్ని ట్రోల్స్ చేస్తున్నారు. చాలా మంది ట్రోల్స్ చేస్తుంటే మీకు ఏమనిపిస్తలేదా అంటే, మనం మంచిని ఎంత తీసుకుంటామో చెడును కూడా అంతగా తీసుకోవాలి. అప్పుడే మనం సమాజంలో ముందుకెళ్తాం. భయంతో ఉండొద్దు. మంచిని చెడుని బ్యాలెన్స్ చేసుకున్నోడే ఒక మహిళగా ముందుకెళ్ళగలుగుతాం. ఎవరికి భయపడొద్దు, ధైర్యంగా ముందుకు పోవాలి.